ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పవన్ సాయి హాస్పిటల్ ఎండి డాక్టర్ రామారావు మాట్లాడుతూ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా పాత గాజువాక తెదేపా కార్యాలయం వద్ద జరిగిన వేడుకల్లో విశాఖ జిల్లా గాజువాక ఎలమంచిలి ప్రాంతానికి చెందిన పవన్ సాయి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు పవన్ సాయి హాస్పిటల్ ఎండి డాక్టర్ రామారావు మాట్లాడుతూ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్ సాయి హాస్పిటల్ 9 ఏళ్ల నుండి ట్రస్ట్ ద్వారా అన్ని మురికివాడల్లో పేదలకు పవన్ సాయి హాస్పిటల్ ద్వారా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ మెరుగైన వైద్య సేవలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులను కుటుంబ సభ్యులుగా చూస్తూ వారికి వైద్యం అందించి తోడ్పాటు అందిస్తున్నామని తెలిపారు. ప్రాంతాల వారీగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం, ఆరోగ్యం పట్ల ప్రజల్లో చైతన్యం తేవడం చేస్తున్నామని తెలిపారు. ఆరోగ్య సమాజ స్థాపనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. గత సంవత్సరం మనకి ఎన్నో అనుభవాలు నేర్పింది. ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం. ఆ ఎదుర్కొన్న సమస్యల్లో మేము ఎన్నో ప్రాణాలను కాపాడాం. మా ఆసుపత్రికి వస్తున్నటువంటి ఎంతోమంది పేషెంట్లని మా దగ్గర సేవలు అందిస్తున్నటువంటి మా డాక్టర్స్, మా నర్సులు, మిగతా సిబ్బంది అంతా కూడా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి బాగోలేక హాస్పిటల్కి వెళ్తే ఎంతో ఆప్యాయతని, ఎంత ప్రేమానురాగాలను చూపిస్తారో అలాగే నా దగ్గరికి వస్తున్న ప్రతి పేషెంట్కి కూడా అంతే ప్రేమానురాగాల్ని, ఎంతో ఆప్యాయతని చూపిస్తూ ఎంతో మంచిగానో ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి నా స్టాఫ్ అందరికి కూడా మరొకసారి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మేము చేస్తున్నటువంటి ఈ సేవలో ప్రజలందరూ మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు మేము ఎంతగానో చాలా సంతోషాన్ని ఇస్తున్నాం. మా దగ్గరికి వచ్చినటువంటి ఎంతోమంది నిరుపేద కుటుంబీకులకు ఉచితంగా ఆపరేషన్ చేయించడం, ఉచిత ట్రీట్మెంట్లు చేసి వాళ్ళ ఇంటికి పంపించడం, కొంతమంది మధ్యతరగతి కుటుంబీకులకు అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్యాన్ని అందించడం, ఇదే మా పవన్ సాయి హాస్పిటల్ యొక్క అంతిమ ధ్యేయం. ఎవరికి ఎటువంటి అనారోగ్య సమస్య వచ్చినా సరే అధైర్యపడకండి. పవన్ సాయి ఎప్పుడు మీ ముందు ఉంటుంది. మీ ఆరోగ్యమే మా బాధ్యత. ప్రజలందరూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యములతో, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మీ పతివాడ రామారావు, పవన్ సాయి హాస్పిటల్ చైర్మన్. కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో పరుగులు తీస్తుందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర మీడియా పెనలిస్ట్ కర్నంరెడ్డి నరసింహారావు అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా పాత గాజువాక తెదేపా కార్యాలయం వద్ద జరిగిన వేడుకల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెదేపా నేతలు, కూటమి నాయకులు పల్లాను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విధ్వంసం నుంచి అభివృద్ధి దిశగా రాష్ట్రం ముందుకు వెళ్తోందని అన్నారు. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు. కొత్త సంవత్సరంలో ప్రజలందరికీ మేలు చేకూర్చేలా ప్రభుత్వం పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజల ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని కోరారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో పార్టీ కార్యాలయం నూతన శోభను సంతరించుకుంది. పార్టీలకు అతీతంగా చాలా మంది ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓకే సార్, ఓకే. కూటమి నుంచి మీకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు సార్. అయిపోయింది, దిగండి. ఓకే సార్.
ఓకే సార్. మీరు బాగా తెలుసు అలర్జీ గారు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ రా బాబు. ఆడుకుంటున్న రోజా? గురు కొంచెం అనుకున్నాను. ఓకే ఓకే. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి మరియు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరీ ముఖ్యంగా మా గాజువాక ప్రజానికానికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈ నూతన సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉండాలని, మన పిల్ల పాపలు అందరూ కూడా మంచిగా జీవితంలో స్థిరపడాలని, మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అలాగే అందరూ సుఖశాంతులతో ఉండాలని, మంచి పరిపాలన అందించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ, అలాగే కూటమి ప్రభుత్వానికి ఏ విధంగా అయితే నమ్మకంతో గెలిపించారో ఆ నమ్మకంలో నించోబెట్టుకునే విధంగా ముందుకు వెళ్ళాల్సినటువంటి ఆశీర్వాదం ఆ భగవంతుడి ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం. మరి ఈ నూతన సంవత్సరం అందరూ కూడా ఒక ప్రతిజ్ఞ కూడా చేయాలి. మనం నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, అలాగే అందరూ సమిష్టిగా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలి అనే విధంగా మనం కొన్ని ప్రతిజ్ఞలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి ఎప్పటికప్పుడు మనం మన నడవడికని మంచిగా చేసుకుంటూ, ప్రతి అడుగుని జాగ్రత్తగా వేసుకుంటూ బాధ్యతగా మెలగాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా. కనుక ఈ నూతన సంవత్సరం దానికి నాంది కావాల్సిందిగా కోరుకుంటూ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పవన్ సాయి హాస్పిటల్ ఎండి డాక్టర్ రామారావు మాట్లాడుతూ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా పాత గాజువాక తెదేపా కార్యాలయం వద్ద జరిగిన వేడుకల్లో ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.